నా చేతి నీడలో నిన్ను కప్పెదను. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడట ఆయన చేతి నీడలో దాచుతాను, కప్పుతాను అంటున్నాడు. మనుషుల చేతులు దేవుని చేతులకి చాలా తేడా ఉండేదండి. దేవుడు ఆయన మన పట్ల ఆయన చేతులతో మనల్ని కాపాడుతాడు. కొన్ని పెను ప్రమాదాలు మన మీదకి వచ్చినప్పుడు ఆ పెను ప్రమాదాల్లో నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బందుల్లోకి నడిపించవచ్చు. అయితే ఆయన చేతి నీడలో మనము దాచబడినప్పుడంట మనకు కలగబోతున్న ప్రతి ఒక్క ఆపత్తుల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడట. బైబిల్లో ఉండిద్ది, మహోన్నతుల చాటును నివసించేవారు సర్వశక్తి నీడను విశ్రమించినవాడు. ఆయన మనల్ని ఆయన చేతి నీడలో కాచి కాపాడుతూ ఉంటాడు. ఎన్ని పెను ప్రమాదాలు వచ్చినా వాటన్నిటి నుంచి విడుదల కలగచేస్తాడు. మరణకరమైన అనారోగ్యములు వచ్చినా వాటి నుంచి విడుదల చేస్తాడు. ఆయన చేయి చాపుతాడు మన మీద. ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి నుంచి విడుదల చేస్తాడు. ఎలాగుంటే మనల్ని ఆయన చేతి నీడలో కాపాడుతాడంటే, మనుషుల యొక్క సహాయం కొరకు మనం మానుకున్నప్పుడు, మనుషుల సహాయాన్ని మనం ఎప్పుడైతే మానుకుంటామో, మనుషులు నాకు సహాయం చేయాలని మనం అనుకోకుండా విడిచిపెడతామో, అప్పుడు ఆయన చేతి నీడలో మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే మనుషుడు నమ్మదగిన వాడు కాదు కదా. ఏ మనుష్యుడి యొక్క జీవితంలో కూడా మనకు మేలు చేసేవాళ్ళు తక్కువ. ఒకవేళ చేసిన కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు. కానీ దేవుడు అంటాడు, నేను నీకు మేలు చేసే దేవుడు. నా హస్తముతో, నా బాహుబలముతో నేను 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడను. నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాను. కానీ మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. నేను నీకు చేసే సహాయం కొరకు నువ్వు ఎదురు చూడ అంటున్నాడు. అంటే మనల్ని ఆయన ఆపదల నుంచి మనల్ని కాపాడాలి, ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరచాలంటే మనము మనుషుల సహాయాన్ని కోరుకోకూడదు. ఒకటి. రెండో మాట చెప్పి ప్రార్థన చేస్తాం. ఆయన నిన్ను కప్పును అంటున్నాడు. అంటే మనము దేవుడిని కనుక ఆశ్రయించినప్పుడు ఆయనే మనకి తప్ప ఇంకెవరు లేరు అనుకున్నప్పుడట ఆయన రెక్కలతో మనల్ని కాపాడుతాడు. మనకి ఎవరైనా ఉన్నా వారు తాత్కాలికమైన మనుషులే. ఒక గట్టి అవసరం వచ్చినప్పుడు అందరూ దూరం అయిపోతారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. కానీ దేవుడు అంటాడు, నీ పరిస్థితులు బాగున్నప్పుడు, నీ స్థితిగతులు బాగున్నప్పుడు, నీ జీవితము ఒక భయంకరమైన సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, రాని ప్రజల కొరకు, రాని వారి కొరకు నువ్వెందుకు అంత ఇదిగా ఆలోచిస్తావు? నేను నీకు సహాయం చేసే దేవుణ్ణి కదా. నేను నీకు స్వస్థతను అనుగ్రహించే దేవుణ్ణి కనుక నేను నిన్ను కాపాడుతానని నువ్వు నమ్ము అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన తప్ప మనల్ని ఎవరు కాపాడలేరు. బైబిల్లో ఉండేది, ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన రెక్కల కింద నిన్ను కప్పుతున్నాడు దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు దేవుడు. నీవు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా వాటన్నిటిలో నుంచి విడుదల చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని నువ్వు చేయించున్న ప్రతి విషయంలో దేవుడు మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.